మీరు రెంటల్ వెహికల్ తీసుకుంటామంటే ఒకటికి 10 సార్లు 4 దగ్గర ఎంక్వైరీ తీసుకోండి. ఎందుకంటే ఎవరో చెప్పాను తీసుకోకండి. ఎందుకంటే మీరు వెహికల్ తీసుకున్న తర్వాత చాలా వరకైతే రెస్పాండ్ అవ్వని కంపెనీస్ కూడా ఉన్నాయి. అలాంటప్పుడు మీకు ఇబ్బంది అవుద్ది. తర్వాత మీరేం చేయలేరు. కాబట్టి ఏదైనా ముందే స్టార్టింగే నంబర్ తీసుకొని మీరు ఎంక్వైరీ చేసుకొని కన్ఫర్మేషన్ అయితేనే ఇది చెప్పండి. అలా ఒప్పుకుంటే తీసుకోండి. లేదంటే లేదు. ఎందుకంటే మీరు దానికి ఊరకనే తీసుకోవట్లేదు. మీరు అమౌంట్ పే చేస్తున్నారు. అమౌంట్ పే చేసే తీసుకుంటున్నారు. నాకైతే 8 అవర్స్ చేసినందుకైతే నేను ఈ బండితో 8 అవర్స్ చేశా. 8 అవర్స్ చేసినందుకు నాకు పెద్దగా ఏమనిపించిందంటే ఒక రేంజ్ అక్కడక్కడ ఎక్కువ స్పీడ్ ఎళ్తే రేంజ్ తగ్గుతున్నట్టుంది. అది కూడా మెయిన్ రోడ్‌లో ఎళ్ళేటప్పుడే. గల్లీలో తిరిగినప్పుడైతే నాకు ఏ ప్రాబ్లమ్ రాలేదు. నెక్స్ట్ దీంట్లో ప్లస్ ఏంటంటే డిస్క్ బ్రేక్ కాబట్టి డిస్క్ బ్రేక్ పడుతుంది. నెక్స్ట్ రిమూవబుల్ బ్యాటరీ కాబట్టి తీసుకొని ఛార్జింగ్ పెట్టుకుంటున్నా. నాకు నియర్ బై అబ్బు లేకపోయినా ప్రాబ్లమ్ లేదు. ఒక 6 అవర్స్ అంటే నేను నైట్ 12కి ఇట్లా వచ్చేటప్పుడు ఛార్జింగ్ పెట్టి పడుకుండిపోతే మార్నింగ్ 6 కల్లా అది ఫుల్ అయిపోద్ది. మళ్ళీ నేను వెంటనే డ్యూటీకెళ్ళేసి వచ్చే టైం కల్లా అయిపోతుంది. కాబట్టి నాకైతే ఇది ఓకే. బెటర్ అనిపించింది. మరీ వరస్ట్ కాదు. ఓకే. ఫైనల్‌గా అయితే నాకైతే బెటర్ అనిపించింది. నా సజెషన్ వరకైతే తీసుకోవచ్చనే సజెషన్ చేస్తా. కానీ మీరు ఎక్స్‌పెక్ట్ చేసినంతగా అయితే ఉండదు. ఒకసారి అది ఆలోచించి మీరు తీసుకోండి. ఎందుకంటే దీంట్లో ఇంత రేంజ్ అనే ఉంటది. మీకు అర్థమైందనుకుంటున్నాను.